నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. సాగునీరుకి త్రాగునీరుకి గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే వెనుగండ్ల. ప్రజావేదిక కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు నీటి సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు ఎంపీడీబీ కార్యాలయంలో మొక్కలు నాటిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని. మొక్కలు నాటడమే కాదు, ప్రజలు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్న కామినేని. కూటమి పాలన ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా నెహ్రూ చౌక్ సెంటర్ లో పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చిన జనసేన నేతలు. సైకో పాలన పోవడంతో నేడు రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారన్న జనసేన నేతలు. మరో నెల రోజుల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నేడు శాసనసభ్యులు వెనుగళ్ల ప్రజావేదిక కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మరియు నీటి సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాలువల పొడుగుతీత పనులు ఎంతవరకు వచ్చాయన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో చివరి భూమికి సైతం నీళ్లు అందేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, విధి నిర్వహణలో అలసత్వం లేకుండా పనిచేయాలని తెలియజేశారు. నీటి సంఘాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో త్రాగునీరుకి సాగునీరుకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు రైతులు పడ్డ కష్టాలను తాను చూశారని, అటువంటి కష్టాలు మరలా రాకుండా ఉండాలంటే ఎక్కడ కాలువలపై అక్రమ నిర్మాణాలు, కూడికలు ఉండకూడదని, వీటిపై అధికారులు దృష్టి సారించాలని సూచించడం జరిగింది. అక్కడ చూసారా మీరు? పాయింట్ చూసారు కదా, ఆ పాయింట్లో ఎంత ఎత్తున మ్యాటర్ వేసుకుని పైన మధ్యలో మీరు తెస్తారా? ఇరిగేషన్ తీసుకుంటా ఉంటున్నారు, తీసుకుంటారు అది వేస్తానికి అది యాక్చువల్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ సార్. అది పెదకాలు అదే బంటమిల్ రోడ్ లో పైకి వచ్చిన తర్వాత అదే దొండపాడు కాలువ పక్కన అటు ఇటు ఎక్కువ సిల్ట్ తీసేసేసి మళ్ళీ వెనక్కి జారిపోతుంది. అదే అదే సార్, వాళ్ళు తీసుకుంటారా సార్? వాళ్ళు తీస్తారు, కాకపోతే వేసుకుంటారని ప్లేస్ ఇమ్మంటున్నారు వాళ్ళు. దాంట్లో డంపింగ్ యార్డ్ ఇస్తాం సార్. డంపింగ్ యార్డ్ లోనే ఓకే. థ్యాంక్ యూ సార్. అవన్నీ నీటి సంఘ అధ్యక్షులు అందరితో మాట్లాడడం జరిగింది సార్. ఈ 2-3 డేస్ లో మొత్తం కంప్లీట్ చేస్తాం సార్. సో మన సైడ్ డేస్ లో ఒకసారి అయిపోతాయి అన్ని సరే. మనకి 2-3 డేస్ లో కొడితే సార్ సంవత్సరం అంతా చేయాల్సి వస్తుంది సార్. వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ మీద చేస్తారు సార్. ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లమ్ మళ్ళీ మీరు నాకు దయచేసి కరెక్ట్గా వాన పడ్డాక నీళ్ళు వచ్చిన తర్వాత మొదలెట్టి మళ్ళీ గవర్నమెంట్ రాకముందు పాత గవర్నమెంట్లో ఎంత దరిద్రంగా చేస్తున్నారు అనేది మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయితే మనకు కష్టమైపోతుంది. ఇప్పుడు దాకా రాలేదో జీవో సరే బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇమీడియట్గా సరే అవి తీస్తే సరిపోతా? మీకు ఎక్కడ మనకి 1 వీక్ లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది సార్. మన కాన్స్టిట్యున్సీలో నా పరిధిలో అయితే ఏది ఇంకా పెండింగ్ ఉంటుంది సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ పరిధి ఇంకా మిగిలిన పరిధి ఏమైనా ఉండదా? దోసపడి కాలం సార్, మెయిన్ తమకు అదే వస్తుంది సార్. గుడివాడ దోసపడి కాలం సార్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కైకలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపి పర్యావరణంలో మొక్కలు, వృక్షాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతీయ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని, లేకుంటే రానున్న రోజులో మంచినీరు కొనుక్కున్నట్లే ఆక్సిజన్ కూడా కొనుక్కునే రోజులు వస్తాయని, కావున ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కైకలూరు మండల ఎంపీపీ అడవి వెంకటకృష్ణ, మాజీ శాసన మండలి సభ్యులు కమిలి విఠలరావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారు ఎదుర్కోండి. ఒక్క నిమిషం మిమ్మల్ని మాట్లాడుతున్నాను.
ఆ విలయ తాండవాన్ని మనం భరించలేము. అందుకని ప్రకృతిని అందరూ ప్రేమించాలి, గౌరవించాలి. దాన్ని మనం చేయగలిగిన సాకారం చేయాలి. ప్రకృతి విజ్ఞానం లేదు. మనది భారతీయ సాంప్రదాయం కూడా పుట్టని, చెట్టుని, చీమని, పావుని అన్నీ పూజించే సాంప్రదాయం. అందుకని తప్పకుండా అందరూ ఈ పర్యావరణం, లేకపోతే కొన్నాళ్ళకి ఆక్సిజన్ లేక ఇప్పుడు మంచినీళ్ళు ఎలా కొనుక్కున్నా 75 ఏళ్ళు, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా ఇప్పుడు మంచినీళ్ళు కొనుక్కుంటాం 75 ఏళ్ళు. ఇది రాబోయే రోజుల్లో గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి అవుతుంది. అందుకని గాలిని శుభ్రంగా ఉంచాలంటే చెట్లు ఒక్కటి వల్లనే సాధ్యం అవుతుంది. అందరూ ఈ విషయంలో ఈ ప్రపంచ పర్యాటక దినం రోజున అందరూ తలవ చెట్టు నాటి ఎవరి చెట్టు వాళ్ళది బతికిందో లేదో చూసుకునే బాధ్యత వాళ్ళది. నా ఇక్కడ ఎంఆర్ఓ వారికి పెడుతున్నాను, నా మొక్క బతికిందో లేదు. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి వార్షిక గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా నేడు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర స్వామికి ముడి బియ్యం మూట కట్టడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ద్వారకా సాయి ఆధ్వర్యంలో శివలింగానికి మరియు సాయిబాబా విగ్రహాలకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వచ్చే నెలలో జరగబోయే ద్వారకా సాయి సేవా సమితి 34వ వార్షిక గురు పౌర్ణమి మహోత్సవాలు జయప్రదం చేయాలని, వాటికి సంబంధించిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగాలని నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి, దండమూడి జయలక్ష్మి, ఉపాధ్యక్షులు మరిది శ్రీనివాసరావు, సెక్రటరీ నారాయణమూర్తి, ఢిల్లీ ఈశ్వరరావు, శివపార్వతి, సోరాబత్తుల వెంకటలక్ష్మి, రాంబాబు, సత్యనారాయణ మరియు సత్యసాయి సేవా సమితి మరియు ద్వారకా సాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ద్వారకా సాయి సేవా సమితి వచ్చే గురు పౌర్ణమి నాటికి మామూలుగా ఆనవాయితీగా గణపతి బియ్యం మూట కట్టడం మాకు ఆనవాయితీ. ఆ సందర్భంగా ఈరోజు గణపతి పూజ చేసి గణపతి బియ్యం మూట కట్టడం కూడా జరిగింది. వచ్చే నెలలో 5వ తారీఖు కూడా మా గురు పౌర్ణమి వేడుకలు స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యకాలం అంతా కూడా మేము బాబాని కూడా ఆరాధిస్తూనే ఉంటాము. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మరి గంగా జయంతి సందర్భంగా గంగాదేవి అవతరించిన భూమి మీదకి వచ్చిన రోజు, గంగా జయంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమం జరగడం చాలా ఉదాహరణ. అంతేకాకుండా సత్యసాయి సంస్థ వారు మరి మట్టిపేట నుంచి జ్ఞానేశ్వర శర్మ గారు వచ్చి మరి విడివాడ వచ్చి పంచలోహ శివలింగాన్ని కూడా తెచ్చి అభిషేకాలు చేయడం, మరి అష్టోత్తరాలు చేయడం, అలాగే బాబా వారికి కూడా అష్టోత్తరాలు చేయడం, మరి రంగరంగ వైభవంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుడు ఇవ్వడం జరిగింది మాకు. అంతేకాకుండా మరి ఈవో గారిని అడిగాము, మాకు ఈ ప్రాంగణం వాడుకోమని చెప్పారు. అందువల్ల ఆ సందర్భం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. అంతేకాకుండా ఈ ప్రత్యేకమైన ఈ రోజు ఎందుకున్నాము అంటే మాకు సదా ఆ బాబా వారి యొక్క ఆశీస్సులు మాకు ఉండబట్టే ఈ కార్యక్రమం ఈ రకంగా అందరం కలిసి చేయడానికి మాకు ఆ బాబా అనిపించాడని చెప్పి మేము మనసా వాచా కూడా నమ్ముతున్నాం. గంగాది అవతరించే రోజు మరి వార్షికోత్సవాలు మాకు గురు పౌర్ణమి వార్షికోత్సవాలు మరి వచ్చే నెల స్టార్ట్ అవుతాయి. ఇక్కడే ఈ సందర్భంగా మరి ఆ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఈవో గారు పరీక్షించారు. అందువల్ల వారికి కూడా సరదా కృతజ్ఞతలు మేము. అంతేకాకుండా మా సంస్థ చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి సదా మరి ప్రజా సేవలో ఉంటున్నాము. అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. విద్యా కార్యక్రమాలకు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ, వరదల్లో కానీ ఏ రకంగా ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా మా సంస్థ తరఫున మా నాట్య కళాకారులు కూడా మన విజయ నర్తనం బిరుదు కూడా మా సంస్థ తాలూకు బిడ్డలు పొందడం జరిగింది. దానికి కూడా మేము మరి భగవంతుడు ఆశీర్వాదం అనుకుంటున్నాం. అలాగే రేపు మచిలీపట్నంలో కూడా మరి మా సంస్థ పిల్లలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు 7-8 తారీఖుల్లో. అది కూడా ఆ బాబా రంగి అని చెప్పి మేము మనసా వాచా కూడా కోరుకుంటున్నాం. మనం రమ్మంటారు అవకాశాలు ఆయన భగవద్ పే చేస్తే మాత్రం తప్పకుండా బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. 7-8 తారీఖుల్లో మా కళాకారులు పాల్గొంటున్నారు. మరి ఆ బాబా రంగితో ఇవన్నీ కూడా మరి సజావుగా సాగుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గుడివాడ ఆధ్యాత్మిక రంగానికి గుడివాడ అనే పేరుని సార్థకం చేస్తూ ఈ రోజున ద్వారకా సాయి సేవా సమితి వారు
వారి యొక్క వార్షికోత్సవ కార్యక్రమానికి గణపతికి బియ్యం కట్టేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం, సాయిబాబా వారికి అష్టోత్తర అభిషేకాలతోటి చక్కగా అభిషేకించి ఈ కార్యక్రమం నిర్వహించడం, వీటితో పాటుగా సత్యసాయి సేవా సంస్థ వారు అనేక సంవత్సరాలుగా గుడివాడలో ఆధ్యాత్మిక ప్రభలు వెదజల్లేటటువంటి కార్యక్రమాలని అత్యద్భుతంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాబోయేటటువంటి సత్యసాయిబాబా వారి 100వ జన్మదినోత్సవం, శత జన్మదినోత్సవం సందర్భంగా వారు రుద్రాభిషేకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దశపాపహరణ గంగా జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ వేణుగోపాల స్వామి గుడిలో ఈ రోజున స్వామివారికి గంగా జయంతి సందర్భంగా పంచ అభిషేకాలు కూడా చాలా వైభవంగా నిర్వహించి ఈ రెండు కార్యక్రమాలని ద్వారకా సాయి సేవా సమితి, సత్యసాయి సేవా సమితి వారు సమన్వయంతో నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు గుడివాడకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక చరిత్రకి మరింత బలోపేతం చేసేటటువంటి గొప్ప కార్యక్రమాలు. ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం ఇలాగే తరతరాలుగా కొనసాగుతూ ఉంది. ఇక ముందు కూడా కొనసాగించేటటువంటి వాతావరణం సంతృప్తిగా మన గుడివాడ పట్టణంలో ఉండటం మన గుడివాడ ప్రజలందరి అదృష్టంగా తెలియచేసుకుంటూ, ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంతోమంది ఆధ్యాత్మిక చింతనాపరులు, జయమ్మ గారి లాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అభిషేకాలు, కళ్యాణాలు అద్భుతంగా జరిపేటటువంటి ఆధ్యాత్మిక చింతనాపరులు అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమాలకి అధ్యక్షత వహించడమే కాకుండా కార్యభారాన్ని మీద వేసుకున్నటువంటి ద్వారకామాయి సేవా సమితి అధ్యక్షులు మరి మన దండమూడి సీతారామస్వామి గారు కానివ్వండి, నిర్వాహకులు మర్రి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే సత్యసాయి సేవా సంస్థల నిర్వాహకురాలు చలసాని అన్నపూర్ణ గారు కానీ, వారి యొక్క భక్త బృందం కానీ, వీరందరికీ కూడా నాతో పాటు ఉన్నటువంటి మరి గుడివాడలో ప్రముఖులైనటువంటి సత్యనారాయణ గారు, ఇతర ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, వీళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ఈరోజు మేమంతా కూడా ధన్యులమయ్యామని తెలియచేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు. ద్వారకా సాయి సేవా సంస్థ తరఫున ఈ రోజున గణపతి బియ్యం మూట కట్టడం ఆనవాయితీగా కార్యక్రమం జరిగింది. సత్యసాయి సేవా సమితి వారి యొక్క ప్రోద్బలంతో ఈ రోజున ఒక శివాభిషేకాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అభిషేకం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజున. అయితే రేపు 18వ తారీఖున 17వ తారీఖున సత్యసాయి రథం కూడా రాబోతుంది గుడివాడకి. మనంతా చాలా అదృష్టవంతులమి. స్వామి రాష్ట్రం అంతా తిరిగి జయజయలు పొందుతూ స్వామి యొక్క కృపా కటాక్షాలకి అడవి ప్రాంతాల్లో కూడా తిరుగుతుంది ప్రస్తుతానికి ఆ రథం. అడవి ప్రాంతాల్లో నేను యూట్యూబ్లో చూస్తే అడవి ప్రాంతాల్లో తిరుగుతున్నారు స్వామి. అక్కడ బ్రహ్మరథం పెట్టి అనేక మంది కళాకారులతో స్వాగతం పలుకుతున్నారు స్వామికి. అలాగే మా సాయి సేవా సమితి అధ్యక్షుల వారికి కూడా ఈ రూపంగా ఒక విన్నపం చేసుకుంటున్నాను. స్వామి మన గుడివాడ వస్తున్నారు అని తెలిసింది కాబట్టి మన సత్యసాయి సేవా సంస్థ తరపున వాళ్ళు చేసినప్పటికీ స్వామి అందరికీ దేవుడే కాబట్టి అన్ని సంస్థల వారు కూడా మనం అక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి మనకు ఒకటి ప్రత్యేకంగా మన ద్వారకా సాయి సేవా సంస్థ తరపున ప్రత్యేకంగా గుడివాడలో స్వామిని కాలు పెట్టే సమయంలో మనం కూడా మంచి కళాకారులతో చక్కటి స్వాగతం పలుకుదామని మా అధ్యక్షుల వారికి ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యక్ష దైవం శ్రీ సత్యసాయి తెలుసు అందరికీ. కాబట్టి మనందరం కూడా పాల్గొని సేవా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని సంస్థలో ఒక భగవంతుని యొక్క భక్తులు మనం అందరం కలవాలి. అందులో ఆ స్వామి అందరికీ కరుణా కటాక్షాలు కురిపిస్తారు మనసుతో చక్కగా ధ్యానిస్తే. కాబట్టి అన్ని సంస్థలను కూడా మనం ఆహ్వానిద్దాం. ఓన్లీ సత్యసాయి సేవా సమితి వారు చెప్పడమే కాదు, ఎవరి సంస్థలు ఇక్కడ అనేక 3-4-5 సంస్థలు వచ్చినాయి. ఎవరి సంస్థలు వాళ్ళు మనం ఆ రోజున కంకణం కట్టుకుని వాళ్ళు చెప్పాలనే రూల్స్ లేవు మనకి. ఎందుకంటే స్వామి దేవుడు ఆయన వచ్చే సమయంలో ఒకళ్ళు చెప్పలేదు మనం వెళ్ళాలని కాదు. మన యొక్క భక్తితో ఆ రోజున అందరం పాల్గొని ఆ సమయం చూసుకుని ఆ సమయాన్ని సమకూర్చుకుని ఎన్ని పనులున్నా సరే స్వామి వచ్చే సమయంలో అందరం స్వాగతం పలికి ఆయన యొక్క ఆశీస్సులకు కృపలకు పాత్ర కావద్దని మనం మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం అండి. స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా రేపు
18వ తారీఖు మన కృష్ణా జిల్లాలో స్వామివారి సత్సాయి ప్రేమ ప్రవాహిని అని చెప్పి స్వామివారి రథం వస్తోంది. కృష్ణా జిల్లా అంతా కూడా 18, 19, 20, 21 ఈ 4 రోజుల్లో మొత్తం పర్యటిస్తారు స్వామి. కనుక ఈ యొక్క కార్యక్రమంలో మనం వివిధ కళా బృందాలు కానీ భక్త బృందాలు కానీ వారు కుటుంబ సభ్యులు సహా దీనిలో పాల్గొనాలని ప్రత్యేకంగా మనవి. గుడివాడ ప్రజలందరికీ కూడా ఈ విన్నపం, సిటీ కేబుల్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మరి విన్నపం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో జనసేన నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీర మహిళలు కేక్ కట్ చేసి కూటమి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి సైకో పాలన నుండి విముక్తి లభించి సంవత్సరం గడిచిన సందర్భంగా జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి శ్రీనివాస్, సాయినాథ్ రాజేష్లు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమూరి త్రినాథ్, గజేంద్ర, నందివాడ గుడ్లవేరు మండలాల జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఇవాళ పండగ వాతావరణం ఉదయం నుంచి గుడివాడ మొత్తం జరుగుతుంది. ఉదయాన్నే పెద్ద శివాలయంలో ముగ్గుల కార్యక్రమం 2 రోజులుగా వేసి ప్రజల మన్ననలు పొందారు. జనసేన వీర మహిళలు, తెలుగు మహిళలు, అట్లాగే బీజేపీ కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం పూట వచ్చేపాటికి పార్టీ ఆఫీసు యందు ముగ్గులు పోటీలు, ముగ్గులు, అట్లాగే అలంకరణ, దీపావళి పండుగ చేసుకున్నట్లు, అట్లాగే మందుగుండు సామాన్లు కాల్చడం జరిగింది. అట్లాగే ర్యాలీగా మన నెహ్రూ సెంటర్ వరకు వచ్చి అక్కడ కేక్ కటింగ్, స్వీట్ల పంపకం, బాణసంచా పేల్చడం జరుగుతుంది. అట్లాగే కూటమి ప్రభుత్వం వాళ్ళకి పూర్తి సంవత్సరం అవడం వల్ల ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒక జగనాసురుడి ప్రభుత్వం పోయి సుపరిపాలన వచ్చిన సందర్భంగా ఈ రోజు సంవత్సరం అయిన సందర్భంగా పార్టీ నాయకులు పిలుపు మేరకు గుడివాడలో దిగ్విజయంగా జనసేన సంబరాలు చేసుకుంటుందని ఈ రకంగా తెలియజేస్తున్నాను. అట్లాగే జనసేన పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ గారు, అట్లాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు వెనిగల రామారావు గారు, అట్లాగే మా ఎంపీ గారు, అట్లాగే మా జిల్లా అధ్యక్షుడు బండేటి రాము గారు ఆధ్వర్యంలో ఇంత పండుగ జరుపుకోవడం జనసేన మిత్రపక్షాలన్నీ ఆనందాన్ని తెలియజేస్తున్నాయి. జై జనసేన. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరికీ కూడా మా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ వేడుక జరుపుకుంటానికి కారణం మన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం, ఈ రోజుతో సంవత్సరం అయిన సందర్భంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా ఈ రోజున మా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ పట్టణ కమిటీ మరియు మండల అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు జరిగిన కార్యక్రమాలు తీసుకుంటే ఉదయం పెద్ద శివాలయం, గుడివాడ పెద్ద శివాలయంలో మహిళలందరూ పాల్గొని మన తెలుగుదేశం పార్టీ మహిళలు, అలాగే జనసేన పార్టీ మహిళలు కూడా చాలా దేదీప్యమానంగా రంగవల్లులు వేయటం జరిగింది శివాలయంలో. అలాగే ఈ ప్రక్రియలో భాగంగానే నేడు ఈ రోజు రాత్రిపూట నెహ్రూ చౌక్ వద్ద మా జనసేన పార్టీ నాయకులందరి మధ్య, వీర మహిళల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే బాణసంచా పేలుడు కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించబడినది. మరి ఈ సందర్భంగా నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధిని చేసినటువంటి మా శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు, అలాగే మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారు, అలాగే ఎప్పటి నుంచో గుడివాడ ప్రజల కోరికైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణంలో సహకరించినటువంటి ఎంపీ బాలశౌరి గారికి, అట్లాగే మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి బండ్రెడ్డి రామకృష్ణ గారికి,
అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన. ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో ఆనందంగా రాక్షస పాలనని అంతమొందించి ఏడాది కాలం అయిందని ఇవాళ ఆనందాల్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఇవాళ జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు, జన సైనికులు అందరూ కూడా గుడివాడ నియోజకవర్గంలో రంగరంగ వైభోగంగా ఇవాళ రాక్షస పాలనని అంతమొందించి ప్రజాస్వామ్య పాలనని, సుపరిపాలన తెచ్చుకున్నామని ఇవాళ ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క పొత్తు కుదర్చడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అన్నితర సాధ్యమని, అంతేకాకుండా ఈ పొత్తు కుదర్చడానికి ఆయన చేసినటువంటి ఎన్నో త్యాగాలు గుర్తుంచుకుని భవిష్యత్తులో కూడా నడవాలని తెలియజేసుకుంటూ, జన సైనికులు 2019 కొడాల నాని మంత్రిగా ఉన్న టైంలో ఈ గుడివాడ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చినటువంటి దాఖలే లేవు. జనసేన పార్టీ యొక్క అజెండా భుజాన వేసుకుని ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేసి గుడివాడ నియోజకవర్గంలో నాకు తిరుగులేదు, గుడివాడ నియోజకవర్గానికి నేను మకుటం లేని మహారాజులు అని చెప్పిన కొడాల నానిని ఆ రోజున తోక ముడిచి పారిపోయేటట్టు చేసినటువంటి ఘనత జనసేన పార్టీది, జన సైనికులదని కూడా తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ అంటే వ్యక్తులు కాదు వ్యవస్థ. జనసేన పార్టీ క్రమశిక్షణకు మారుపేరని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గర్వంగా నిర్వహించినటువంటి మా సోదరులైన సాయన్ రాజేష్ గారికి, అలాగే మా అన్న సంబంధులైన వేమూర్తినాథ్ గారికి, నా తోటి మండలాధ్యక్షులైన తోట చిన్నారి గారికి, సువారి తారక రామారావు గారికి కూడా, అలాగే పట్టణ అధ్యక్షులు బాబాయ్ మజ్జి శ్రీనివాసరావు గారికి, వీర మహిళలందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ముఖ్య ఉద్దేశం, ఈ రాక్షస పాలన అంతమయ్యి సంవత్సరం పూర్తయింది. ప్రజాపాలన మొదలయ్యి ప్రజలందరికీ సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆడంబరంగా జరుపుకుంటున్నాము. ఈ గుడివాడ పట్టణంలో నెహ్రూ చౌక్ దగ్గర బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుతూ ఈ ఆనందాన్ని గుడివాడ పట్టణ ప్రజలతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. జై జనసేన. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత పల్లబోతు వెంకట నాగబాబు సహకారంతో అందించిన మొక్కలను శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో గుడివాడ రాజేంద్ర నగర్ లోని రోటరీ ప్రస్థానం రోడ్ లో నాటారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారిని అనంతలక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అనంతలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం సభ్యులు జాజుల మునీంద్ర, నాన్ని, వెంకట రామారావు, పులివతి సురేష్ బాబు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వృక్షో రక్షితి రక్షిత పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా వంతుగా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ వారి శ్రీ పల్లపోతు వెంకట నాగబాబు గారి సహకారంతో స్థానిక రాజేంద్ర నగర్ చివరిలో శ్రీరాంపురం వద్ద రోడ్డు పక్కన 20 మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ మండల వ్యవసాయ శాఖ అధికారి గారు అనంతలక్ష్మి గారు ఇచ్చేశారు. వారి చేతి మీద మొక్కలు పెంచడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతి అన్న ఇది మీద ఆవిడ కూడా చాలా ఇంట్రెస్ట్గా హరిగారు ఈరోజు మనం మొక్కలు పెడితే మంచిది, మన ద్వారా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు, వాటిలో మనల్ని కూడా భాగస్వామ్యం చేశారని చెప్పి వారు అన్నందుకు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరి శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలా ఇక్కడికి ఇచ్చేసిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుట్టి హరిబాబు గారు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ముందుగా అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. పర్యావరణం అనేది ప్రతి ఒక్క జీవరాశికి కూడా అది మూలాధారం అన్నమాట. మనకి పర్యావరణం లేకపోతే మానవ మనుగడ అనేది ఉండదు. సో ముందుగా అసలు పర్యావరణం ఎలా పరిరక్షించుకోవాలి అంటే
మనం మొక్కలు నాటడం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఒక చెట్టు నరికే ప్లేస్లో ఒక 10 మొక్కలు నాటండి, 20 మొక్కలు నాటండి ఫస్ట్ ఎప్పటి నుంచో మనకి స్లోగన్ నడుస్తుంది. సో ఆ విధంగా కూడా అందరూ మొక్కలు నాటడం అనేది విధిగా అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే 2025 పర్యావరణ దినోత్సవానికి ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, ఏంటంటే ప్లాస్టిక్ని నిర్మూలిద్దాము అని. ఈ 2025 పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, మొక్కలు నాటడాన్ని విధిగా అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పుట్టి హరిబాబు గారికి, అలాగే శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ నాగబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీకృష్ణ అండి, అందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ గారు కోటి మొక్కల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారండి. దానిలో భాగంగా మేము ఇక్కడ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం మా రాష్ట్ర అధ్యక్షుల వారు పుట్టి హరికుమార్ యాదవ్ గారి సారథ్యంలో, అలాగే పల్లపోతు హరిబాబు గారు నాగబాబు గారి సౌజన్యంతో ఇక్కడ పుల్లలపాడు వంతెన దగ్గరండి మనం మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం మరియు పాతటం జరిగిందండి. సో ఈ మొక్కలను పెంచడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి. సో ఆ లాభాలన్నీ మనం వేరే సందర్భంలో మాట్లాడదాం. మనం గ్రీన్ ట్యాక్స్ అంటామండి. మనం తెల్లారి లేచిన దగ్గర నుంచి కూడా మనకి ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా మన మొక్కల ద్వారానే వస్తున్నాయండి. అలాగే మనకి ఆక్సిజన్, ప్రాణవాయువు అనేటువంటి ఆక్సిజన్ ఈ మొక్కలు లేకపోతే మన కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసాము. సో మంచి మొక్కలు, మనం చక్కటి పూల మొక్కలు, మంచి సువాసన ఇచ్చే మొక్కలు ఇవన్నీ కూడా మన పర్యావరణాన్ని కాపాడతాయండి. కట్టె కాలే అంటారు కదండి, కట్టె అప్పుడు ఈ కలప మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కలప లేక మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. చేతి సంచిని వాడుదాం, ప్లాస్టిక్ని నివారిద్దాం. సో మీ అందరికీ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి అనేటువంటి స్లోగన్తో మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ వృక్షో రక్షిత రక్షిత అనేటువంటి నినాదంతో మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి నేతృత్వంలో మరి శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ మరి పల్లపోతు నాగబాబు గారు సౌజన్యంతో సహకారంతో మరి ఇక్కడ రాజేంద్ర నగర్ మరి చివర శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ రోడ్లో మరి మొక్కల నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చెట్లు నాటే కార్యక్రమం వలన ఏమవుతుందంటే మన పర్యావరణాన్ని రక్షించుకున్నట్టు అవుతుంది. మరి ఎన్నో జీవరాశులకి మనంతా కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన వంతు బాధ్యతగా మరి శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇందులో పాల్గొన్నటువంటి మా మిత్రులు, మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మరి ఇక్కడికి మరి గౌరవ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మండల అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఏవో అనంతలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక టిట్కో కాలనీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీటీజీ గ్రూప్ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచెల్ల రామకృష్ణ మొక్కలు నాటిన అనంతరం ప్రతి ఇంటికి ఒక మొక్కను అందించి ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే ఆలోచనతో ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీటీజీ గ్రూప్ వారి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ స్థానిక టిట్కో కాలనీలో ఇంటింటా మొక్కలు నాటే పర్యావరణం కాపాడాలని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వీటీజీ గ్రూప్ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఇంత మంచి ఆలోచనతో పర్యావరణాన్ని కాపాడాలని, ప్రజలకు మొక్కల వల్ల ఉపయోగాలు తెలియజేస్తూ వాటి వల్ల ఆక్సిజన్ తో మనం జీవిస్తున్నామని, ప్రతి మనిషి పుట్టినరోజు గాని పెళ్లి రోజులకు గాని శుభప్రదంగా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీటీజీ సభ్యులు శివకుమార్, అనిల్, గౌస్, సుకన్య, ప్రియాంక, హేమ, శ్రీలక్ష్మి, బోనం గోపిక, నాగమణి మరియు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మొక్కలు పెంచడం వల్ల మన పర్యావరణం ఏ విధంగా మనకి మంచిగా ఉంటుంది అనేది తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చి మొక్కలు నాటడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ముందుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా టెర్రస్ గార్డెన్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదండి. ఈ కాంక్రీట్ జంగిల్లో మనం మొక్కలు ఎలా పెంచుకోవచ్చు, అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ ఎలా పండించుకోవచ్చు అనేది తెలియజేయడం జరిగింది. అలాగే మన పర్యావరణానికి మొక్క నుంచి చెట్టు దాకా పెంచగలిగామంటే అది చాలా ఉపయోగపడుతుంది. అది గాలి పీల్చడం కానీ, ఫుడ్గా కానీ, మనకి ఆహారంగా కానీ అన్ని రకాలుగాను మొక్కే మనకు ఉపయోగపడుతుంది.
ఆ మొక్కల్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. మనమందరం ఖచ్చితంగా ఒక్కొక్క మొక్కని చెట్టు అయ్యే వరకు పెంచాలనేది మా అందరి ఆశయం. మేము ఒక్కడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడాను టెర్రస్ గార్డెన్ మీద మేము టికో కాలనీలో నాటడానికి వచ్చారండి. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా మరి మన చుట్టుపక్కల ఆరోగ్యాలు కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈ మొక్కలు తెచ్చి ఈ రోజు నాటడం జరిగింది. నాటంగానే ఇది కాదండి, వీళ్ళు నాట వెళ్ళిపోయినా మనందరం కలిసి నీళ్లు పోసి ఆ మొక్కను పెంచి పెద్ద చేసి దాని ఫలం మనం తినాలి, మన తర్వాత తరాల వాళ్ళు కూడా తినాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనిషికి ఒక్క మొక్క నాటినా మన పర్యావరణం, చుట్టుపక్కల పర్యావరణాన్నే కాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇంత మంచి మొక్కలు నాటే కార్యక్రమం మాకు ఇచ్చినందుకు మరి మన వీటీజీ విజయవాడ, వీటీజీ గుడివాడ గ్రూప్ లో నేను కూడా జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మేము కూడా ఎన్నో మిద్దె మీదే, మన డాబా మీదే ఎన్నో మొక్కలు ఉన్న చిన్న ప్లేస్ లో కూడా ఎన్ని మొక్కలు పెంచుకోవాలనేది మన పెద్దవాళ్ళు మనకి చెప్తున్నారు గ్రూప్ లో. మీరు కూడా ఆసక్తి ఉంటే గనక వీటీజీ గుడివాడ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చండి. అక్కడ వచ్చే నెంబర్లకి ఈ అవకాశం, మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మన అడ్మిన్స్ కి, గుడివాడ వీటీజీ, విజయవాడ వీటీజీ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మన రాష్ట్ర ప్రజలకు కానీ మన దేశ ప్రజలందరికీ. ఏదేమైనా సరే వీటీజీ మరి విజయవాడ టెర్రస్ గార్డెన్ వారు ఈరోజు మరి మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ టిట్కో కాలనీలో ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ టీంకి మా గుడివాడ పట్టణ ప్రజల తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం, అశోకుడు 20 పూల చెట్లు నాటించురు అంటమే తప్పితే ఏ ఒక్కరికి సమాజానికి, దేశానికి ఏదో ఉపయోగపడాలని ఆకాంక్ష ఎవరికి లేదు. ఎంత మట్టికి బిజీ లైఫ్ లో ఉన్నాం. కానీ ఏదేమైనా సరే ఇంత మంచి ఆలోచన వీటీజీ వారికి మరి రావడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మిద్దె మీద పెరటి తోట వేయడం అంటే ఇప్పుడు దాకా ఎవరికి అవగాహన తెలియదు. ఎంత మట్టికి మేము డాబాలు కట్టుకుంటున్నాం, కానీ ఈ కాంక్రీట్ వల్ల సరైన మొక్క కూడా పెరుగుదల లేకుండా పోతుంది. కానీ వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఆశయం ఒకటే, ఎన్ని మిద్దెలు కట్టినా సరే, ఎంత సిమెంట్ కాంక్రీట్ ఉన్నా సరే మొక్కను బ్రతికించాల ఆకాంక్షతోనే మరి ఆ మిద్దెల మీద కూడా మరి అనేక అపార్ట్మెంట్ల మీద కూడా ఈ చిన్న మొక్కను పాతి 3 నెలల్లో, ఈ జామ చెట్టు అంటే 3 నెలల్లో మరి కాపు కాసి అందరికి పరాలిస్తుందంటే నేనే చాలా నమ్మకలేకపోయిన పరిస్థితి. సో దయచేసి ఏదో మీరు కింద పెంచాలని ఆలోచన కాకుండా మీ మిద్దెల మీద కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే మరి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే మన చిన్నపిల్లలకు కూడా మంచి ఫలాలు వస్తాయని నా ఆలోచన. ఏదైనా ఒకసారి ఆలోచించండి. చాలా మంది, ఎందుకంటే ఈ రోజుల్లో మొక్కలు కొని ఇవ్వాలంటే చాలా ఇబ్బంది. మరి అక్కడి నుంచి విజయవాడ నుంచి దగ్గర 45 కిలోమీటర్ల ప్రయాణం చేసి గుడివాడ పట్టణంలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాగునీరుకి, త్రాగునీరుకి గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే వెనుగండ్ల. ప్రజావేదిక కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు ఎంపీడీబీ కార్యాలయంలో మొక్కలు నాటిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని. మొక్కలు నాటడమే కాదు, ప్రజలు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్న కామినేని. కూటమి పాలన ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా నెహ్రూ చౌక్ సెంటర్ లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన జనసేన నేతలు. సైకో పాలన పోవడంతో నేడు రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారన్న జనసేన నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.